ఇక మేడ్చల్ జిల్లా గడ్కేసర్లో విషాదం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. అసలు తులసి అనే అమ్మాయి ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడింది. అసలు ఏం జరిగింది? అటు హాస్టల్ గదిలోనే బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న సంఘటన అటు గడ్కేసర్లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు తులసి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి, ఏం చెప్తున్నారు? మేడ్చల్ జిల్లా గడ్కేసర్ లో ఉన్నటువంటి ఏదులాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కళాశాలలో తులసి డిప్లొమా రెండవ సంవత్సరం అయితే చదువుతా ఉంది. అయితే ఆ కాలేజీ హాస్టల్లోనే తులసి హాస్టల్లోనే వసతి గృహంలోనే ఉంటుంది. అయితే మధ్యాహ్న భోజనానికి తులసి కాలేజీ నుంచి హాస్టల్ కి రాగా హాస్టల్ నుంచి తిరిగి మళ్ళీ కాలేజీకి వెళ్ళేది. సో తన స్నేహితురాలు ఏం జరిగింది, తులసి ఎందుకు రాలేదని చెప్పి వెళ్ళి హాస్టల్ గదిలో చూసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. సో తులసి ఆత్మహత్య చేసుకుని అటు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి దృశ్యాలు వాళ్ళకి కనిపించేసరికి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇవ్వగా వెంటనే అటు పోలీసులకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఆత్మహత్య గది అంటే తులసి ఆత్మహత్య చేసుకున్నటువంటి గదికి సంబంధించి కూడా పూర్తిగా అటు క్లూస్ టీమ్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ కోసం అటు క్లూస్ టీమ్ అటు గడ్కేసర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయ్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? పేరెంట్స్ ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు? ఎవరి మీద అయినా కంప్లైంట్ ఇచ్చారా? అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంకి తను లంచ్ బ్రేక్ లో తులసి హాస్టల్ గదికి వచ్చినట్టుగా అయితే చెప్తా ఉన్నారు తన తోటి విద్యార్థులు. అయితే ఈ లంచ్ బ్రేక్ వచ్చిన తర్వాత సుమారుగా సాయంత్రం 4 గంటల వరకు కూడా తులసి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే తులసిని కలవడానికి వచ్చినా కూడా డోర్ లాక్ చేసి ఉండడంతో, లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో ఒకసారిగా అనుమానం చెందినటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ తో పాటు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా తులసి ఆత్మహత్య చేసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి దృశ్యాలు అయితే కనిపించాయి. అయితే తులసిది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం శాంతినగర్ కు చెందినటువంటి విద్యార్థినిగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే తన తల్లిదండ్రులకు కూడా అటు సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటు పోస్ట్ మార్టం నిమిత్తం తులసికి సంబంధించినటువంటి ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని కూడా ఇటు గాంధీ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు తల్లిదండ్రులు కూడా అసలు మా అమ్మాయి అలా ఎందుకు చేసుకుందో బాగా అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా అందరితో సరదాగా నవ్వుతూ ఉండేది, తను ఒక్కసారిగా ఇలాంటి పని చేసుకుంటుందంటే మేము కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తులసి తల్లిదండ్రులు. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో విషాదం చోటు చేసుకుంది. సెకండ్ ఇయర్ చదువుతున్న తులసి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది, బలవన్మరణానికి పాల్పడింది. అసలు ఈమె హాస్టల్ గదిలోనే ఉంటుంది, అంటే ఆ కాలేజీకి సంబంధించిన హాస్టల్లోనే ఆ అమ్మాయి ప్రస్తుతం అయితే ఉంటుంది. మరి లంచ్ బ్రేక్ తర్వాత, లంచ్ చేసిన తర్వాత అమ్మాయి హాస్టల్ గదికి వెళ్ళి బయటికి రాలేదు. సో ఈ నేపథ్యంలోనే తన తోటి విద్యార్థులంతా కూడా అసలు ఎందుకు తులసి బయటికి రాలేదు, ఎక్కడుంది అంటూ కూడా ఒకసారిగా అందరూ వెతికే పనిలో పడ్డారు. ఇక హాస్టల్ గదికి వెళ్ళి చూసేసరికి ఆమె అక్కడ వేలాడుతూ కనిపించింది. ఇక్కడ సూసైడ్ చేసుకున్న దృశ్యాలు వాళ్ళు చూసి భయభ్రాంతులకు గురయ్యారు తోటి విద్యార్థులంతా కూడా. అటు సిబ్బందికి, కళాశాల సిబ్బందికి తెలియజేశారు. అదేవిధంగా వారి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. సో అసలు ఎందుకు తులసి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడింది, అసలు ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో పోలీసులంతా కూడా దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అసలు తులసి ఆత్మహత్యకు ఎందుకు అసలు కారణాలేంటి, ఆత్మహత్య చేసుకోవడానికి ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అంత ఆత్మహత్య చేసుకునే అంత పెరిగేది కాదు, అంత బలహీనంగా ఉండదు మా అమ్మాయి అంటూ కూడా అటు తులసి యొక్క పేరెంట్స్ కూడా చెబుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఆత్మహత్యకు గల కారణాలేంటి, ఎవరైనా తోటి విద్యార్థులు ఎవరైనా ఏడిపించారా, లేదంటే లెక్చరర్స్ యొక్క వేధింపులు ఏమైనా కారణమై ఉంటాయా, లేదంటే చదువుకు ఏమైనా వెనుకబడి ఉందా అమ్మాయి అనే విషయం అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చదువుల ఒత్తిడి కావచ్చు, లేదంటే తోటి విద్యార్థుల హేళన కానీ అవహేళన కానీ ఈ విధంగా కారణాలు అవుతున్నాయి. విద్యార్థుల చదువులకు సంబంధించి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ అయితే వెనుకబడుతూ ఉన్నారు. సో వారిని ఎవరైనా ఏమైనా అన్నప్పటికీ కూడా సున్నిత మనస్కులు కాబట్టి వారు బలహీనంగా మారిపోయి ఆ సిచ్యుయేషన్స్ లో ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడే కండిషన్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మధ్యకాలంలో చాలా విద్యార్థులు ఈ విధంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కూడా గట్కేసర్లోని ఒమేగా కాలేజీకి అంటే మెగా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తులసి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మరి ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మాయి ఆ విధంగా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అంటూ కూడా ఆ విద్యార్థిని తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితులకు అయితే కనిపిస్తున్నాయి. అటు ఇక తులసికి సంబంధించి అటు సూర్యాపేట జిల్లా శాంతినగర్ కు చెందింది తులసి అనే అమ్మాయి. అదేవిధంగా ఇప్పుడు హాస్టల్లోనే ఆ అమ్మాయి అయితే ఉంటుంది ప్రెసెంట్. మరి లంచ్ బ్రేక్ తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, ప్రాపర్ గా అందరితో పాటు స్నేహితులతో కలిసి లంచ్ చేసిన అమ్మాయి తిరిగి గదిలోకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 4 వరకు కూడా బయటికి రాకుండా ఉంది. మరి ఈ మధ్య కాలంలో ఏం జరిగి ఉంటుంది, ఎవరితోనైనా గొడవ జరిగిందా, లేదు అంటే మరి ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఫోన్ వాడుతుందా లేదా, ఫోన్ కాల్ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఈ మధ్య కాలంలో ఆమె ఎవరితో తరచూ మాట్లాడుతూ ఉండేది, లేదు అంటే చదువులో ఆ అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, ఆమె పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండేది, తోటి విద్యార్థులతో ఎలా ఉంటుంది, లెక్చరర్స్ వేధింపులు ఏమైనా కారణమై ఉండొచ్చా, కళాశాల సిబ్బంది ఆమెను ఏమైనా వేధించారా, తోటి విద్యార్థుల పట్ల ఆమె ఏ విధంగా మెలిగేది, ఈ విధంగా పోలీసులు అయితే ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హాస్టల్ గదిలోనే ఆ అమ్మాయి సూసైడ్ అయితే చేసుకుంది. అసలు ఆ అమ్మాయి తులసి ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో స్నేహితులంతా కూడా వెతికే పనిలో ఉన్నారు. సో ఎక్కడ ఉంది అంటూ కూడా తీరా హాస్టల్ గది వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి వేలాడుతూ కనిపించింది. ఈ విధంగా అందరూ ఒక్కసారిగా చూసి ఆ అమ్మాయి ఆ విధంగా ఉరివేసుకోవడాన్ని చూసి వాళ్ళంతా కూడా షాక్ గురయ్యారు. వెంటనే అటు కళాశాల సిబ్బందికి అటు హాస్టల్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగి ఏం జరిగింది అనే కోణంలో, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తులో వేగం పెంచారు. తెలుగు